ఎప్పటి నుండో ఉండేది మా అమ్మకు ఒక చిన్న కోరిక ఏంటంటే ముగ్గురు మనవరాళ్ళు అయినాక ఒక్కరిదైనా ఒక్కసారైనా ఇక్కడ బర్త్డే చేసుకోవాలి అని. ఫైనల్లీ మా అమ్మ కోరిక అయితే నెరవేరిపోయింది. అనుకోకుండా అయితే పండగకి ఇంటికి వెళ్ళాం కదా, పండగ నెక్స్ట్ డేనే జున్ను బర్త్డే ఉండిందనమాట. సో ఇంకా ఆ రోజు అయితే ఊరెళ్ళడానికి కుదరలేదుగా, ఎవరిని పిలవకపోయినా ఒక చిన్న ఫీల్. అదేంటి అని అంటే మా బావ అయితే లేడనమాట. మా బావ ఒకటే మాట అన్నాడు, నేను లేకపోయినా కానీ చేసేయండి, ఏమైందిలే అమ్మ వాళ్ళతో చేసేసే. ఆఫ్టర్ 3 years అనుకుంటా అమ్మ వాళ్ళ ఇంట్లో చెల్లి వాళ్ళ పాపది 21st. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు పండగలే తప్ప పిల్లల కోసం స్పెషల్ గా ఎలాంటివి అయితే సెలబ్రేట్ చేయలేదు. మా ఇంట్లో మా సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మా పిల్లలవి కూడా ఏ చిన్న అకేషన్ జరిగినా అది కొంచెం హ్యాపీ అనే కదా. పిల్లలు ఉన్న ఇంట్లో పెళ్లిలతోటే ఆ ఇంట్లో శుభకార్యాలు అయితే కంప్లీట్ అయిపోతాయి. మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఎలాంటి అకేషన్స్ ఏమీ ఉండవు. కానీ ఇంకా పిల్లలవైనా ఒకటో రెండో ఇట్లా బర్త్డేలు సెలబ్రేట్ చేస్తే అది పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఈ విధంగా మా జున్నుదైతే బర్త్డే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇంతకీ మీ ఇంట్లో మీరు ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో డెఫినెట్లీ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.